ఒకానొక ఊర్లో వండుకొని ఒక తాత ఒక బామ్మ ఉండేవాళ్ళండి. సరేలే ఆ బామ్మ తాతయ్య ఉండేవారా, వాళ్ళ పిల్లలు లేరా అనుకోకండి. వాళ్ళ పిల్లలు జాబ్ పరంగా బయటకు వెళ్ళిపోయారు. అసలు తాత లైఫ్లో అంతా కష్టపడి సంపాదించి పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి వాళ్ళు చదివిపించి ఇంటి మెయింటెనెన్స్ ఆయన సంపాదించిన ఇన్కమ్ మొత్తం వాళ్ళకే పెట్టాడు. సరేలే వాళ్ళైతే మంచిగా ఇంక జాబ్ వచ్చింది, వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి కదా, వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలి కదా అని వెళ్ళిపోయారు. ఇంకా అవ్వ తాత మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. తాతకి నెల నెల పెన్షన్ వస్తుంది. ఇంకా ఆ పెన్షన్తో వీళ్ళు బతికే వాళ్ళు హ్యాపీగానే ఉండేవాళ్ళు. ఒకానొక రోజు వండుకొని ఆ తాత బామ్మకి మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది. 15th మ్యారేజ్ యానివర్సరీ. సరేలే ఆ మ్యారేజ్ యానివర్సరీకి కొత్త బట్టలు తీసుకుందామని ఇద్దరు షాపింగ్కి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆడ బామ్మకి మంచి శారీ నచ్చుద్ది. ఆ శారీకి అయితే తాత దగ్గర డబ్బులు మొత్తం అయిపోతాయి. సర్లే ఇష్టపడింది కదా అని చెప్పని తాత తీసిస్తాడు. తాత తీసుకోపోయేసరికి ఇంకా బామ్మ తన దగ్గర డబ్బులతో తాతకు తీసిస్తుంది బట్టలు. చూసారా, ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఎంత ఆస్తి ఉన్నా కానీ లాస్ట్కి అవ్వ తాతే మిగులుతారు. అంటే వైఫ్ అండ్ హస్బెండే మిగులుతారు కదా. అంతేనండి, ఎంత సంపాదించినా ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ లాస్ట్కి హస్బెండ్ వైఫే కలిసి ఉంటారు. సో అందరూ బీ హ్యాపీ.